మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా వేదికను నిర్వహించడానికి మరి మన కోరుట్ల నియోజకవర్గం నుండి తెలంగాణ రక్షణ సేనలో చేరుతున్నటువంటి డాక్టర్ రగన్న గారికి హృదయపూర్వకంగా తెలంగాణ రక్షణ సేన కుటుంబానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ కోరుట్లలో రగన్న చేరడంతో తెలంగాణ రక్షణ సేనకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి నేను చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో మరో తమ్ముడు సోదరుడు పవన్ గారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. యువ మిత్రులు ఇద్దరు కూడా వారి సారథ్యంలో జగిత్యాల జిల్లాలో రక్షణ సేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇదివరకు జాగృతిలో అమర్దీప్ గౌడన్న గారు, సోదరి సుజాత గారు, రమేష్ యాదవ్ గారు అనేక మంది ఈ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మిత్రులంతా ఉన్నారు. మరి వాళ్ళ డాక్టర్ రఘు గారితో కలిసి సుఖేందర్ గౌడన్న గారు చేరిండ్రు. వారు చాలా సీనియర్ నాయకులు. మరి భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకులు వారు. వారి సతీమణి మీనా గౌడ్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి కోరుట్ల రగన్న గారికి ఆత్మలాగా ఉండేటటువంటి తమ్ముడు అజార్ గారు కూడా ఇవాళ పార్టీలో చేరినారు. అజార్ గారికి కూడా హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి నేను ఎట్లా మోసానికి గురైననో అట్లానే మోసపోయినటువంటి మరో తమ్ముడు సంజీవ్ గారు, మా తమ్ముడు నాని గారు అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ రక్షణ సేనలో చేరి మరి తెలంగాణ సమాజం కోసం పనిచేయాలని ముందుకొచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారికి, అనేక మంది తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర స్థాయి నాయకులు తమ్ముడు శివారెడ్డి గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది కూడా ఉన్నారు. వారందరికి కూడా స్వాగతం. అందరికన్నా ఎక్కువ కోరుట్లలో మన మెట్పల్లి నుండి మొదలు పెడితే కోరుట్ల దాకా బండ్ల మీద స్వాగతం తెలియజేస్తూ ర్యాలీగా నాతో కదిలొచ్చిన నిప్పురవ్వల్ లాంటి మా యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జై తెలంగాణ. మరి చాలా సేపటి నుంచి 1 గంట నుండి ఎంతో ఓపికగా రక్షణ సేన నుండి రావాలే, అక్క మాట్లాడుతుంది, మా కోసం ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్న మా ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి మీ ఓపికకు దండాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పార్టీలన్నీ ఉండగా ఇంకొక కొత్త పార్టీ ఏమవసరం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఉన్న పార్టీలన్నీ చక్కగుండి ఉన్న పార్టీలన్నీ మనకు కావాల్సిన పనులు చేసి పెడితే ఇంకొక పార్టీ అవసరం ఏముంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటకు గెంటేసిందో ఆనాడు నేను ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసి, ఎందుకంటే ఆడబిడ్డ ఎప్పుడైనా ఇల్లు బాగుండాలనుకుంటారు. ఆడబిడ్డ ఎప్పుడైనా తను మెట్టినిల్లైనా పుట్టినిల్లైనా తను ఉండే రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలనుకుంటారు. కానీ అదే ఆడబిడ్డ అదే ఇంట్లో అవినీతి జరిగినా ఇంకొకరికి అన్యాయం జరిగినా చూసుకుంటా ఊరుకోదు. నేను కూడా ఊరుకోలేకపోయినా. అవినీతి జరుగుతుందని చెప్పినా, అన్యాయం జరుగుతుందని చెప్పినా కొత్తగా ఇయ్యాల చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పినటువంటి అనేక విషయాల్లో చర్యలు తీసుకున్నారు, కొన్ని విషయాల్లో తీసుకోలేదు. కానీ అవినీతిని ప్రశ్నించేసరికి, బీసీ బిడ్డల గురించి మాట్లాడేసరికి, ప్రజా ఉద్యమాలు చేపట్టేసరికి ఓర్వలేనటువంటి కొన్ని గుంట నక్కలన్నీ కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పంపించాయి. ఆనాడు నేను ఒక మాట ఆలోచన చేసుకున్నా, నన్ను పార్టీలోకి వెళ్ళి బయటికి పంపిండ్రు, మరి నేనేం చేయాలి? ఒక కష్టం వచ్చింది ఒక ఆడబిడ్డకు, ఏం చేయాలి? 20 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యవస్థను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలనా, లేకపోతే అదే తొవ్వల ప్రజల మధ్యలో పోయి ప్రజల కోసం పనిచేయాలనా? ఆలోచించుకుంటే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా బయటకు వచ్చినాం,
ఆడబిడ్డలం బయటికి వస్తే రానే రావద్దు, వస్తే మాత్రం ఇడిచిపెట్టొద్దు. బయటకు వచ్చినా కాబట్టి నాకు తెలిసింది రాజకీయ రంగంలో సేవ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాను. పెట్టిన తర్వాత చాలా మందితో ఆలోచన చేసినాం. నేను ఒక్కదాన్ని ఏం నిర్ణయం తీసుకోలే. సమాజంలో అనేక మంది మేధావులు ఉన్నారు, భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడినా. ఇవాళ ఏం కావాలి మన రాష్ట్రంలో, ఎవరి కోసం పెట్టాలి పార్టీ, ఎవరిని అడిగినా ఒకటే చెప్పిను, అక్క మా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా తెలంగాణ రాకముందు మాకెంత జీతం ఉందో మాకు గంతే జీతం ఉంది, తెలంగాణ రాకముందు మాకెంత గిట్టుబాటు వచ్చిందో ఇప్పుడు గంతే వస్తున్నది. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఉప్పు ధర ఎక్కువైంది, పప్పు ధర ఎక్కువైంది, నూనె ధర ఎక్కువైంది, ఇంటి ఆదాయం మాత్రం పెరగలేదు. మరి ఇవాళ మా పిల్లగాన్ని ఒక మంచి స్కూల్లో వేయాలంటే వేసే పరిస్థితి లేదు. మా ఇంట్లో ఎవరికన్నా జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించే పరిస్థితి లేదు. ఈ ఆలోచన చేసిన తర్వాత అనేక మంది మేధావులతోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినా. నేను వాళ్ళందరితో మాట్లాడినాక ఒక 5 కార్యక్రమాలు ఎంచుకున్నా. ఈ 5 కార్యక్రమాలను నేను పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నా. భగవంతుడు శ్రీకృష్ణుడు అధర్మం మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పేదవాళ్ల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు, ఎవరూ లేని వాళ్ళ పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఆయన పాంచజన్యం అనే శంఖం పూరించిండు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చిన. ఏంటిది పాంచజన్యం? మొదటిది, మనందరికీ ఉచిత విద్య రావాలి. అది పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్య ఉంది, లేదని నేను అంటలేను. కానీ ఒక మాట చెప్పాలి, ఎట్లుంటాయి మన ప్రభుత్వ స్కూళ్ళు? ఊర్లలో స్కూల్లే ఉండయి. స్కూల్ ఉంటే భవంత్ ఉండదు, భవంత్ ఉంటే స్కూల్ ఉంటే భవంత్ ఉండదు, భవంత్ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భవంత్ ఉండదు. మా గద్దరన్న చెప్పిండు ఎప్పుడో, చెట్టు కింద పోరగాన్లు కూర్చుంటారు, పొద్దు తిరిగినట్టు చెట్టు చుట్టూ తిరుగుకుంటా నేర్చుకుంటారు. పిల్లలు వస్తే సార్ రాడు, సార్ వస్తే పిల్లలు రారు, పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాద్దామంటే చాక్ పీస్ ఉండదు. గసోంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామా? పంపిస్తున్నారా ఇవాళ ఎవరన్నా? ఎంత పేదవాళ్ళైనా కష్టపడి మా పిల్లల్ని నేను ప్రైవేట్కి తోలుతామని తోలుతున్నారు. ఏమైతుంది ప్రైవేట్కి తోలితే? 1000 రూపాయలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా 1000 రూపాయలు ఉన్నాయి, అవి కట్టలేని పరిస్థితి ఉంది. యహా పే జిత్నే భీ హమారే ఖవాతీన్ బైఠే హై, ఇక్కడున్న ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీకి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురండి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలందరికీ కూడా అది ప్రైవేట్, ఎక్కడ ఏ స్కూల్లో చేర్పించినా ప్రభుత్వమే డబ్బు కడుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టే అవసరం లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆడపిల్లలకు ఒకటే ఆలోచన ఉంటది, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు బాగుపడాలి, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని ఉంటది. ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితులున్న తల్లిదండ్రులకు నేను మాట ఇస్తా ఉన్నా, రేపటి నాడు మీ ఆడబిడ్డ సర్కారు వస్తుంది, ఖచ్చితంగా వచ్చినప్పుడు ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. అదే విధంగా వైద్యం, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అంటురు. ఆరోగ్యశ్రీ ఎట్లుంటదమ్మా మనకు తెలియదా? అరచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉంటది, మోచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉండదు. అటువంటి అనేకమైన రూళ్లు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. వెంటనే ఏం చేస్తాం? మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలలో అవుతుంది, ఇలా లక్షలలో అవుతుంది ఖర్చు. కానీ అడిగేటోళ్ళు లేరు, ఇచ్చేటోళ్ళు లేరు. నేను మాట ఇస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డ మాట అంటే మాటనే ఉంటది, తప్పేది ఉండదు. పైగా ఒక ఆడబిడ్డ మాట ఇచ్చిందంటే ఎట్లుంటాం ఆడబిడ్డలం? మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉచిత వైద్యం, ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి, పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా,
నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టిఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. ఇక మూడవది, మస్తు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అందరు కూడా యూత్ గురించి మాట్లాడతారు, కానీ ఎవ్వరు కూడా యూత్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఎవరు కూడా యూత్ నమ్మి ఇవ్వలేదు. మగ పిల్లలకి ఇవ్వలేదు, ఆడపిల్లలకి ఇవ్వలేదు. అందరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఓ చిన్న వ్యాపారం చేయాలంటే మళ్ళా తల్లిదండ్రులు నడుకోవాలి, భూమి తనఖా పెట్టాలి. ఇక్కడున్న మా యూత్ అందరు కూడా చెప్తున్నారు నాతోని, అక్క మేము ఒక బైక్ కొనుక్కోవాలంటే మా అమ్మ దగ్గరకు పోయి అడగాలి, మా అమ్మ గ్రూప్ లో పోవాలి, 10 మంది ఆడవాళ్లతో కలిసి పైసలు ఎత్తాలి, ఆమె ఇచ్చే లక్షన్నరతోని నేను బండి కొనుక్కోవాలి. పోనీ ఎవరన్నా తమ్ముడు ఒక ఆటో కొనుక్కుంటా ఒక 3 లక్షల రూపాయలు అవుతాయంటే మళ్ళా అదే పరిస్థితి. వయసు వచ్చిన పిల్లలు అయి ఉండి, వయసు వచ్చిన ఆడపిల్లలైనా మగ పిల్లలైనా డిగ్రీలు చేసి పీజీలు చేసి మళ్ళా తల్లిదండ్రుల్ని పైసలు అడుకోవాలంటే నామోషి అనిపిస్తుందని అన్నారు. అందుకే వాళ్ళ కోసం ఆలోచన చేసిన. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా, నేను మా యూత్ ని నమ్మదలుచుకున్నా, మా ఆడపిల్లల్ని నమ్మదలుచుకున్నా, మా మగ పిల్లల్ని నమ్మదలుచుకున్నా. మీకు ఏమన్నా ఐడియా ఉండని బిజినెస్ ఐడియా, 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 2 lakhs to 20 crores, మీకు ఏమన్నా ఐడియా ఉండనియండి. వితౌట్ బ్యాంక్స్, వితౌట్ బ్యాంక్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ గ్యారంటీ, మీ గవర్నమెంటే గ్యారంటీగా, నేనే మీకు గ్యారంటీగా ఉండి మీరు బిజినెస్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తా. చేయండి. ఒక గూగుల్ క్రియేట్ చేయండి, ఒక అమెజాన్ క్రియేట్ చేయండి, ఒక మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేయండి. ఆ చేసిన వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు గారు. ఆయా దేశాలల్లో ఆ ప్రభుత్వాలు వాళ్లకు డబ్బు ఇస్తాయి కాబట్టి, ఆ యువతకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాయి కాబట్టి వాళ్ళు యూత్ చేయగలిగిండ్రు. ఇవాళ మనందరం వాట్సాప్ వాడతాం, లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది వాట్సాప్. ఏమైనా బ్రహ్మ విద్యనా అది? మన దగ్గర కూడా అందరు కంప్యూటర్ చేసిన పిల్లలు ఉన్నారు, గట్టికి కూర్చుంటే వాట్సాప్ చేయగలుగుతారు. ఆ డబ్బు నేను ఇస్తా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, బ్యాంకులతో సంబంధం లేకుండా మా యూత్ నమ్మి నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నా. అది మనం 3వ కార్యక్రమంగా పెట్టుకున్నాం పాంచజన్యంలో. ఇక 4వ కార్యక్రమం మన రైతన్నల గురించి. అందరు వస్తారు, రైతులకు ఏం చెప్తున్నారు? పెట్టుబడి నేను ఇస్తాను ఒకలంటారు, ఇంకోటి అంటారు. ఆయన పెట్టుబడి ఎక్కువ ఇచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను ఇంకొక ఆయన అంటాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ. రుణమాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, రుణమాఫీ చేస్తామని వీళ్ళు అన్నారు. రుణమాఫీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది, 50% మంది మాకు రుణం మాఫీ కాలేదని అంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆయనకు, 9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా, సోనియమ్మ పుట్టినరోజు ఉంది, ఇక అందరు ఓన్రి 2 లక్షలు తెచ్చుకోనరు అంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇండ్లు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అల్కగంటే సర్కారులకు అబద్ధం చెప్పొచ్చు, అల్కగా మాట్లాడొచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇవాళ ఏమన్నా అంటున్నామా? యూరియా అయ్యపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉన్నదా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు? ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారట, మీ సేవకు పోయి రైతు తీసుకురావన్నట యూరియా. అంటే మొత్తం ఎద్దిడవాలే, వ్యవసాయం ఇడవాలే, మీ సేవకు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజుని చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజుని చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే సపరేట్ కౌంటర్లు ఉండాలి. ఎంఆర్ఓ గారు ఆయనను కూసబెట్టాలి, ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి. అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా గాని రైతును రాజుని చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతును రాజుని చేస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా, అది ఎంఆర్ఓ కేంద్రం, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, నేను రైతును వచ్చినా అంటే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతును కూర్చోబెట్టాలి, రైతుకు అన్యాయం కూడా సేవలు చేసి పెట్టాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది తప్పితే మాటలతో న్యాయం జరగదు. అందుకే తెలంగాణ రక్షణ సేనను ఎన్నుకోమని, సపోర్ట్ చేయమని మీ అందరు నేను కోరుతా ఉన్నా. ఇక 5వది పాంచజన్యంలో అతి ముఖ్యమైనది సామాజిక న్యాయ తెలంగాణ కావాలి మనకు. ఏంటిది సామాజిక న్యాయం అంటే? వికలాంగులు ఉంటే వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు రావాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఏం జరుగుతుంది? మహిళలకు ఫ్రీ బస్ అని పెడితే బస్సు డ్రైవరు
బస్ స్టాండ్ ఆపుతలేడు, భయపడి బస్ స్టాండ్ అవతల ఆపుతాడు. ఈ వికలాంగులైనటువంటి వాళ్ళు పాపం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తారు, ఊరికి బస్సు ఎక్కలేరు, ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులకు ఇప్పటికి కూడా ఫ్రీ బస్సు లేదు. ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు, మీకు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా, ప్రత్యేక బస్సులు పెట్టొచ్చు కదా వికలాంగులకు. వారికి ఉండకూడదు ఆత్మగౌరవం. ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరగాలి. పెన్షన్లు పెంచుతా అని చెప్పారు కదా, 6,000 చేస్తా అని చెప్పారు, వికలాంగులకు మోసం చేసి వారికి న్యాయం జరగడం డెఫినెట్ గా సామాజిక న్యాయం అవుతుంది. ఇవాళ మా బీసీలు ఉన్నారు, మా బీసీ సోదరులు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడితే 42% ఇస్తా అన్నాడు. మేమందరం లొల్లి పెడితే, గల్లీలో ఢిల్లీలో లొల్లి పెడితే, రైల్ రోకో చేస్తే 42% బిల్లులు పాస్ చేసిండు, ఢిల్లీకి పంపిండు. ఒక్కసారి కూడా పోతలేడు, ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీకి పోతాడు, అంటే ఢిల్లీకి పోతాడు. సోనియా గాంధీ బర్త్డేకు ఢిల్లీ, రాహుల్ గాంధీ బర్త్డేకు ఢిల్లీ, ప్రియాంక గాంధీ బర్త్డేకు ఢిల్లీ, కానీ బీసీ బిల్కు మాత్రం నో ఢిల్లీ. దానికి మాత్రం అఖిల పక్షం తీసుకుపోవడం ఉండదు. అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వారి కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్సీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్. ఎస్సీలకు వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడతా ఉంది. అట్లా కాకుండా ఎస్సీస్కి వచ్చిన ఫండ్ వారి ఫండ్ వారికే ఖర్చు కావాలి. ఎస్టీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్టీలకు వచ్చే ఫండ్ పక్కదారి పడుతుంది. ఎస్టీలో గిరిజనులు అయినటువంటి లంబాడాలకి వారికి రావాల్సిన న్యాయం వారి కోసం కొట్లాడతాం. లంబాడాలు మినిస్టర్ గా లేనటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కేబినెట్ లో లంబాడాల మంత్రులు ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు 30 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక లంబాడకు కూడా మినిస్టర్ ఇవ్వలే. ఎంబీసీలకు మంత్రి ఇస్తామన్నారు, వాళ్ళది మాట్లాడలే. మా ఆదివాసీల గురించి కూడా కొట్లాడుతుంది టీఆర్ఎస్. మరి మా మైనారిటీ సోదరులు క్రిస్టియన్లు ఉన్నారు, వారి కోసం ప్రత్యేక విభాగం పెట్టుకున్నాం. ఏ పార్టీలో లేదు క్రిస్టియన్ వింగ్, కేవలం తెలంగాణ రక్షణ సేనలో క్రిస్టియన్ వింగ్ ఉంది. క్రిస్టియన్ సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడతాం. దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా మేము మీకు అండగా నిలబడతాం. हमारे जो मुसलमान भाई है, एक टाइम ऐसा था आप लोग हुकूमत में थे, ऐसा एक टाइम था अव्वल दर्जे पे हमारे लोग जिया करते थे, ऐसा एक वक्त था जो नीचे से लेके ऊपर जाते जाते कदम कदम पे मुसलमान अफसर मिलते थे, हर जगह पे मुसलमान टीचर मिलते थे. आज हालत ऐसी हो गई कि मुसलमानों को छोटे छोटे काम करके अपने घर गुजारा करना पड़ रहा. रेशन में जो चावल मिलता उसके ऊपर डिपेंड होना पड़ रहा. बहुत बदतर हालत हो गई है. घर में जितने भी लोग हैं सारे लोग जब तक काम नहीं करते तब तक घर नहीं चलता. ऐसा हालत मुसलमानों का हो गया है. कौन जिम्मेदार है इसके लिए, कौन काम करेगा इसके लिए? कोई पार्टी आती है रिजर्वेशन के नाम से हम लोगों को बहका के वोट लेते हैं. आज सरकारी नौकरियां ही खत्म होने को आ रहे, आप रिजर्वेशन के बात करके हमको बहला के वोट लेके चले गए. मैं आपके बहन होने के नाते मैं एक बात आपसे कहना चाहती हूँ. हमें तालीम की जरूरत है, हमें फाइनेंशियल एम्पावरमेंट की जरूरत है. पैसे कमाना है हमारे मुसलमान लोगों को. हमें पॉलिटिकल एम्पावरमेंट की जरूरत है. नुमाइंदे होने चाहिए हमारे बहुत ज्यादा, जैसे पहले होते थे. नुमाइंदा ज्यादा अगर हमारे असेंबली में है, पार्लियामेंट में है, तब जाके हमें कोई जस्टिस मिल सकता. जब से टीआरएस पार्टी हमने शुरू किया है, बहुत बढ़ चढ़ के आगे आके हमारे मुसलमान भाई बहन आके हमारे पार्टी में शामिल हो रहे हैं. मैं और भी वेलकम करती हूँ, इस्तकबाल करती हूँ आप सब लोगों का. और आइए टीआरएस पार्टी में, खासकर माइनॉरिटी यूथ को मैं एंकरेज करना चाहती हूँ. सियासत में आना चाहिए हम लोगों को, हमारी ओपिनियन बताना चाहिए. जो गंगा जमुना तहजीब हमारी पहली थी उसको बरकरार रखना चाहिए. बरकरार रखते हुए తెలంగాణ को डेवलप करते हुए आगे बढ़ना चाहिए. పాంచజన్యంలో ఉన్న అత్యంత ముఖ్యమైన 5వ అంశమైన సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో మేమందరం కలిసి పనిచేస్తాం. మరి ఇంకొక మాట చెప్పాలి, మీ అందరికీ తెలుసు, మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జంబూ ఫలం అని దొరుకుతుంది, చాలా ఇష్టం నాకు. జంబూ ఫలం అంటే ఏందో అనుకున్నారు, అల్లనేరేడు పండు తెలుసా? అల్లనేరేడు పండు అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా కాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బాగానే ఉంటది, కానీ ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా ఖాతా కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయట. అల్లనేరేడు పండ్లు ఖాతా చూసే నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టు ఉందని. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్ నీనో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇయాలటికి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయలే.
మనం మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటాం. మనం గోదావరి నది మీద చిన్నవి పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి. మనం ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకుని నిల్వ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతోని ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కకు పెడితే తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది. మరి నీళ్ల విషయం తెలియదు, రైతు విషయం తెలియదు, వ్యవసాయం విషయం తెలియదు. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మన కోరుట్లలో ముఖ్యంగా వరద కాలువ, మన జగిత్యాల జిల్లాలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఇవాళ ధర్మపురిలో, పెగడపల్లిలో 1500-1600 ఎకరాలు మొత్తం పడవబడి ఉండే పరిస్థితి వచ్చింది. మన గూడెం లిఫ్ట్ ఉంటది, చిన్న చిన్న రిపేర్లు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. ఈ కోరుట్ల మండలంలో 1000 ఎకరాలు ఎండిపోతుంది, మెట్పల్లి మండలంలో 1500 ఎండిపోతా ఉన్నది. మరి ఇట్లా చూసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 లేక 7500 ఎకరాలు ఇబ్రహీంపట్నంలో సాగులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూసినా మన పొలాలకు రావాల్సిన గోదావరి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ అబద్ధాలు మీదకెళ్ళి నిన్నగాక మొన్న కూడా ఒక రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటేనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ని ముఖ్యమంత్రి గారు మాటలంటే పాపం వల్ల ఏడ్చిండు పెద్ద మనిషి. ఎందుకోసం? ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట. చెప్పినాం మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు? ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో? కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటే అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని ఫట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా అయినరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట. అప్పటి వరకు పాపం కళ్యాణం అవుతుంది, రాముల వారు సీతమ్మని చూస్తున్నాడట. మురిపంగానే ముఖ్యమంత్రి దండం పెట్టుకోగానే ఆగమాగమై చూసి లక్ష్మణ స్వామిని పిలిచిండట. తమ్ముడా లక్ష్మణ ఇట్రా అని. లక్ష్మణ స్వామి వచ్చిండట. ఏందన్నా అంటే, మనము కళ్యాణం సంగతి కొంచెం ఆగుదాము, ఈ ముఖ్యమంత్రి ఏమో పైసలు ఇవ్వమని అడుగుతాడు, అప్పులిచ్చుడు తర్వాత విషయం, కానీ జర మన చెప్పులైతే జల్ది దాచిపెట్టి అన్నాడట. అనగానే లక్ష్మణ స్వామి చెప్పులు దాచిపెట్టి ముఖ్యమంత్రి గాలి మోటార్ పోయేదాకా చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి. అది మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి. ఎందుకంటే ఏది అడిగినా ఎదురుదాడి చేయడం, ఏది అడిగినా కూడా ఎగబెట్టడం తప్పితే ఒక్కటి కూడా మంచి పని ప్రభుత్వంలో జరుగుతలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంలో మంచి పనులు జరగాలంటే ప్రశ్నించేటటువంటి ఒక పార్టీ ఉండాలి. మన టిఆర్ఎస్ పార్టీ జెండా ఇది తంగేడు పువ్వు జెండా, ఇది గుమ్మడి పువ్వు రంగు జెండా, ఇది బతుకమ్మ మీద పెట్టే గౌరమ్మ రంగు జెండా. మరి ఈ జెండాను ఆదరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ డాక్టర్ రగన్న కోరుట్లలో వచ్చి చేరడంతో డెఫినెట్ గా మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మంచిగా ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి మేము వాడుకుంటాం. మేము ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. రేపటి నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ కూడా చేసి పెడతాం. మరి రగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయింది అన్నారు. అన్న అన్ని పార్టీల అన్నలు ఉన్నారు కదన్న, మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ, మోసం ఉండదు. ఖచ్చితంగా 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 రగన్నను అసెంబ్లీకి పంపేది ఖాయం. రగన్న నిలబడ్డప్పుడు కోరుట్ల, మెట్పల్లి ప్రజలందరూ కూడా మరి రగన్నకు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిజంగా ఈ కోరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఓటేయడం వల్లనే నేను పార్లమెంటుకు పోయి ఇవాళ దేశంలో అంతా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మీ దయతోని నేను ఇవాళ 10 మంది నన్ను గుర్తుపట్టేటటువంటి స్థాయికి ఎదిగిన. మరీ ముఖ్యంగా కోరుట్ల, మెట్పల్లిలో ఉన్న ఎవరైతే ముసల్మాన్ సోదరులు ఉన్నారో, अब सबको मैं तहे दिल से
और एक बार शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि हर टाइम आप हमारे साथ रहे, हर टाइम आप हमारे बहन, आप मुझे अपने बहन मान के एक फैमिली मेंबर का आपने दर्जा दिया। पूरे पार्लियामेंट के हलके में मुसलमान भाइयों ने वो रेस्पेक्ट मुझे दिया। तो इसी रिलेशनशिप से, इसी रिश्ते से मैं आपसे मांगती हूँ कि आप टीआरएस पार्टी का तायद करिए, रगन्ना को सपोर्ट कीजिए, पवन को सपोर्ट कीजिए, टीआरएस पार्टी को आगे बढ़ाइए, हम आपके लिए काम करेंगे। थैंक यू। जय तेलंगाना।